ఎన్నికల టైంలో సాధారణంగా ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలు చేయకూడదు, కానీ ఇప్పుడు చేస్తారు. ఏంటి అంటే ఒక రాజకీయ పార్టీ ఎవరి మీదనైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పక్కన పెడతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి కొంతమంది అధికారులని టార్గెట్ చేశారు. అందులో ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలు ఇట్లాగా ప్రతి స్థాయిలో కూడా ఒక లిస్టును తయారు చేస్తున్నారు. ఆ లిస్టుల్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు రాష్ట్ర నాయకత్వానికి పంపించాలి. రాష్ట్ర నాయకత్వం వాళ్ళందరి మీద రోజువారీ ఫిర్యాదులు చేస్తుంది. వాళ్ళకి సంబంధించి అక్కడ ఏదన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనల్ని హైలైట్ చేస్తూ, లేదా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటనల్ని హైలైట్ చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇవ్వడం ద్వారా వాళ్ళని అక్కడి నుంచి బదిలీ చేయించేటటువంటి కార్యక్రమానికి ఓవరాల్గా పోల్ మేనేజ్మెంట్లో ఇది అత్యంత కీలకమైనటువంటిది. క్రిందటిసారి ఏదైతే తెలుగుదేశానికి అంటే తెలుగుదేశం అధికారంలో ఉంది అప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వైసీపీ అదే ముద్ర వేసి అటాక్ చేసింది. ఆనాడు బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి పార్టీ కూడా యాంటీ టీడీపీగా ఉంది కాబట్టి వైసీపీ చెప్పిన మాటలు విని తమని దెబ్బ కొట్టింది అన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితమైనటువంటి లెక్క ఉంది. ఇప్పుడు బీజేపీ తమతో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసీ అధికారులు తాము చెప్పినట్టు వింటారన్నటువంటి నమ్మకం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి అధికారులు ఎవరున్నా సరే వాళ్ళని తొలగించే ప్రక్రియ, బదిలీ చేయించే ప్రక్రియ సీరియస్గా జరగబోతోంది.